నా దారికి అడ్డు రాకని నీకు 100 సార్లు చెప్పాను. అసలేం తెలుసురా నీకు నా గురించి? నీ ఇంట్లో పని చేస్తున్నానని మాత్రమే తెలుసు. పని కట్టుకొని ఉన్నానని నీకు తెలీదు. నా కోసం చచ్చిపోతానన్నావు కదా, చచ్చిపో, చచ్చిపోరా. వద్దుందా? ఎన్నేళ్ల కాపునరా, పైగా లవ్ మ్యారేజ్. ఏదో కోపంలో కొట్టేశాను రా, ఎటు వెళ్ళిందో తెలీదు. అయినా సిగ్గు లేదు ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి. ఒరే రాఘవ, చెప్తున్నాను, నువ్వు నీలిమని అనుమానించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. సారీ రా, తను నీకు ఫోన్ చేస్తుంది, ఎలాగని కన్విన్స్ చేయరా ప్లీజ్. ఇదే లాస్ట్ టైం. నేను నీలిమని కన్విన్స్ చేస్తాను. ఇంకొకసారి నువ్వు ఇలా చేసావన్న సంగతి తెలిస్తే నువ్వు నా ఫ్రెండ్ అన్న విషయం కూడా మర్చిపోతాను. సరే సరే, నాకు ఎమర్జెన్సీ కేసు ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. నీలిమా, ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చారా ప్లీజ్. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? టాబ్లెట్స్ వేసుకున్నావా? జ్యూస్ తాగావా? వెయిట్ చెక్ చేసుకున్నావా? అబ్బా మిస్టర్ డాక్టర్ ప్లీజ్, అవన్నీ ఓకే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? షార్ప్ 6కి వచ్చేస్తాను రా. ఇంకా గంట. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్. ఎమర్జెన్సీ కేస్, నేనే అటెండ్ చేయాలి. ప్లీజ్. సరే ఓకే, వెయిటింగ్ ఫర్ యూ. లవ్ యూ రా. ఐ టు రా. టేక్ కేర్. బాయ్. బాయ్. క్షణం కూడా చూపు తిప్పుకోలేకపోతున్నాను. మిస్సింగ్ యూ రా. డాక్టర్ లక్ష్మి గారు అర్జెంట్ లీవ్ మీద వెళ్తూ మీ కేసుని డాక్టర్ కిరణ్ గారికి రిఫర్ చేశారు. డాక్టర్ కిరణ్ సీనియర్ గైనకాలజిస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. ఆయన వైఫ్ కూడా ప్రెగ్నెంటేనండి. ఓ లోపల ఉన్న పేషెంట్ రాగానే వెళ్దురు గాని, మీరు కూర్చోండి. వెదర్ భలే ఉంది కదా. ఇలాంటప్పుడు నాకు లాంగ్ వాక్కి వెళ్ళాలనిపిస్తుంది. రిలాక్స్, పడుకోండి. రిలాక్స్ రిలాక్స్. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? పర్వాలేదు, యు ఫీల్ బెటర్? బానే ఉంది. ఎనీ స్వెల్లింగ్ ఇన్ ద ఫీట్? నో. ఆయాసం ఏమన్నా ఉందా? లేదు డాక్టర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? యూరిన్ ప్రాబ్లం లేదుగా? ఏమీ లేదు. వామిటింగ్ ప్రాబ్లం ఉందా? కెన్ ఐ కమ్ ఇన్? Yes. అది ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేసినట్టు లేదు రాజ్. హీ మిస్బిహేవ్డ్ విత్ మీ. దెన్ వి షుడ్ ఫైల్ ఎ కంప్లైంట్. బట్ రాజ్, మనం ఇప్పుడు నిజం బయట పెట్టకపోతే వాడు ఇలాగే మరొకరితో మిస్బిహేవ్ చేస్తాడు పూజ.
ఈ టైంలో ఫోన్ చేయొద్దని చెప్పానా? అది కాదు కిరణ్, నేను చెప్పేది విను. ఈ రోజు టీవీ న్యూస్ గర్భవతిపై డాక్టర్ లైంగిక ఏంటి? వేధింపులు. నగరంలో పేరు అవును ప్రఖ్యాతులున్న సీనియర్ గైనకాలజిస్ట్ నిజం. డాక్టర్ కిరణ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని పూజ అనే మహిళ కేసు పెట్టారు. ఆమెను చూసి మరో 4 మహిళలు డాక్టర్ కిరణ్ గతంలో తమను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిజమని తెలిస్తే డాక్టర్ కిరణ్ వైద్య వృత్తికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉందని కేసును ఎంక్వైరీ చేస్తున్నామని కమిటీ వివరించింది. సారీ అండి, తప్పనిసరి పరిస్థితుల్లో మీ గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఇక మీరు తల్లే అవకాశం లేదు. డాక్టర్ కిరణ్ చనిపోవడంతో ఆయన మీద పెట్టిన కేసును పూజ వెనక్కి తీసుకున్నారు. అయితే ఆయన మీద ఆరోపణలు చేసిన మరో 3 మహిళలు మాత్రం డ్యామేజ్ సూట్ వేశారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పూజ వంటి ఆత్మస్థైర్యం గల మహిళను ఆదర్శంగా తీసుకుని తమపై జరిగే వేధింపులను మహిళలు నిర్భయంగా బయట పెట్టాలని ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి స్వాతి వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా డాక్టర్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిందని, భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు మరెక్కడా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. నీ వల్ల నేను అనాథనయ్యాను. నీ వల్ల నా కుటుంబాన్ని, ఆస్తిని పోగొట్టుకున్నాను. నీకు కూడా ఇదే గతి పట్టిస్తా. బతికున్నప్పుడే నరకం చూపిస్తా. ఓ మై గాడ్, రాజ్ గారు, నెక్స్ట్ టార్గెట్ మీరే. లవ్ యూ. ఇదే మళ్ళీ నా జోలికి వస్తే చంపేస్తా. నేను బెంగళూరుకి వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి. What happened? అభి,